బాప్ దాదా వారిని సేవ ఏదైతే చేశారో కాలపైన చేసిన విధానం బాప్ దాదాకు మంచిగా అనిపించింది. సంఘటనలో అందరినీ సమీపంగా తీసుకువస్తారు. ప్రతి జోను, ప్రతి సెంటర్ వారి వారి సేవ అయితే చేస్తూ ఉన్నారు. కానీ అన్ని వర్గాల సంఘటనను ఇప్పుడు తయారు చేయండి. బాప్ దాదా చెప్పారు, వేరువేరుగా చేసే చిందరవందరగా ఉన్న సేవలు చాలా ఉన్నాయి. అక్కడక్కడ చేసే సేవ నుండి సమీపంగా వచ్చే యోగ్యమైన ఆ సంఘటనను కలపండి. సమయానుకూలంగా ఆ సంఘటనను సమీపానికి తీసుకొస్తూ ఉండండి. వారికి సేవలో ఉల్లాస ఉత్సాహాలను పెంచండి. బాప్ దాదా చూస్తున్నారు, అలాంటి ఆత్మలు ఉన్నారా అని బాప్ దాదా చూస్తున్నారు. కానీ ఇప్పుడు పవర్ఫుల్ పాలన సంఘటిత రూపంలో లభించటం లేదు. వేరువేరుగా యథాశక్తిగానే వాళ్ళు పాలన వారికి లభిస్తూ ఉంది. సంఘటనలో ఒకరినొకరిని చూసి కూడా ఉల్లాసం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. వారు చేయగలిగితే నేను కూడా చేస్తాను, నేను చేస్తాను అనే ఉల్లాసం వస్తుంది. బాప్ దాదా ఇప్పుడు సేవ యొక్క ప్రత్యక్షమైన సంఘటిత రూపంలో సేవను చూడాలనుకుంటున్నారు. పురుషార్థం బాగా చేస్తుంది. ప్రతి ఒక్కరూ వారి వర్గము, వారి ఏరియా, జోను, సెంటరు సేవ చేస్తున్నారు. బాప్ దాదా ఖుషి అవుతున్నారు. ఇప్పుడు ముందుకు తీసుకురండి. ప్రవృత్తిలో ఉన్న వారి ఉల్లాసం కూడా బాప్ దాదా వద్దకు చేరుతోంది. డబల్ ఫారినర్స్ యొక్క డబల్ కార్యంలో ఉంటూ కూడా సేవలో స్వయం యొక్క పురుషార్థంలో పురుషార్థాన్ని చూసి బాప్ దాదా ఖుషి అవుతున్నారు. శాంతి. में आपका स्वागत है। आज है दिन 12।
ఓం శాంతి संतुष्टमनोभव వ్యక్తి పరివారానికి सदा మీకు స్వాగతం. संतुष्ट సదా रहो और సంతుష్టమని సదా सबको भी సంతుష్టంగా संतुष्ट करो। ఉండండి. అందరికీ प्रकाश है సంతుష్టంగా చేయండి. संतुष्टता का बीज ఈరోజు सर्व టాపిక్ ఏమిటంటే प्राप्तियां अव्यक्त श्रुति సంతుష్టత యొక్క संगम युग का సీటు विशेष సర్వ वरदान ప్రాప్తులకు संतुष्टता है। అర్థం. ఈ इस సంగమ యుగంలో संतुष्टता का बीज సువిశేషమైన ప్రాప్తి सर्व ఏమిటంటే प्राप्तियां సంతుష్టత. है। సర్వప్రాప్తులకి असंतुष्टता का సీడ్ बीज బీజం ఏమిటి అంటే अशुष्व సంతుష్టత. अप्राप्ति है। ఏదైనా ప్రాప్తులు आप ब्राह्मणों లేకపోతే का సంతుష్టత गायन है, ఉండదు. బ్రాహ్మణుల యొక్క अप्राप्त పొగడత नहीं कोई ఏమిటంటే वस्तु ब्राह्मणों వై- के బ్రాహ్మణుల खजाने में ఖజానాలో ఏది अथवा తక్కువ లేదు. ब्राह्मणों के స- जीवन में। బ్రాహ్మణుల तो జీవితం फिर असंतुष्टता क्यों, जब మరి वरदाता బ్రాహ్మణుల दाता జీవితంలో के भंडार ఎందుకు भरपूर అనే है। इतनी बड़ी అసంతృప్తి प्राप्ति है, ఉంది. फिर సర్వప్రాప్తులు బాబా असंतुष्टता నిండుగా क्यों। ఇస్తున్నారు. अभी हम మరి ఎందుకు मोहिनी दीदी से सुनेंगे। అసంతృప్తత ఉంది? ఇప్పుడు మోహిని దీది నుండి విందాం. ओम शांति। ఓం ओम శాంతి. शांति। जनवरी मास आ रहा है तो ब्रह्मा बाबा हमारे सामने आते జనవరి हैं। నెల వస్తుంది. ब्रह्मा మనం बाबा బ్రహ్మ ने బాబాని कैसे మన ముందు చూస్తున్నాం. अपने బ్రహ్మ బాబా ఎలాగా जो भी वर्ष ఉండేవారు అని 45-40 वर्ष रूहानी यात्रा में व्यतीत किए, रूहानी जीवन में व्यतीत किए 40-45 సంవత్సరాలు और अपने ఆత్మిక को ठीक रखा। మార్గంలో ఉన్నారు. कितनी परिस्थितियां बाबा के सामने आई, ఈ ఆత్మిక జర్నీలో न ఉంటూ केवल अपने ఆయన लिए బాగా यज्ञ में आई, ఉంచుకున్నారు. कितने विघ्न आए। అనేక పరిస్థితులు బాబా ముందు फिर बाबा कभी भी విఘ్నంలో बाबा కూడా को ఎన్నో इतना విఘ్నాలు मन में ఉండేవి. सोच भी नहीं चला, डर भी नहीं लगा। तो जैसे एक బాబాకి विजयी ఎప్పుడు बनकर, కూడా ఏ రకమైన ఆలోచన కానీ विजयी భయం అనేది बनकर కానీ के ఏది ఉండేది కాదు. బాబా हम ये ఎప్పుడు सीखें कि విజయవంతంగా देखो हम ఉండేవారు. सभी के सामने भी బాబా ఎప్పుడు कभी విజయవంతంగా मन की, ఉండేవారు. तन की, व्यवहार में, संबंध में, यज्ञ में ఒక్కొక్కసారి మనసు ద్వారా, परिस्थितियां సంబంధాల पड़ती हैं ద్వారా, और శరీరం ద్వారా परिस्थितियों ఏదో के ఒక कारण రకమైన तनाव भी पड़ता है। పరిస్థితులు వస్తూ कभी ఉంటాయి. मनोत्साह మనము कम हो जाएगा, అసంతృప్తిలోకి వెళుతూ कभी ఉంటాము. संतुष्टि कम होती है, कभी नाउम्मीद भी होते ఒక్కొక్కసారి हैं। అసంతృప్తిగా ఉంటాం. कोई करता नहीं है तो होता नहीं, ऐसे డిసప్పాయింట్ परेशानी అవుతాము. होगी। बाबा के भी तो कितने बच्चे थे, सब हर प्रकार ఒక్కొక్కసారి के। నిరాశలోకి కూడా तो వెళతాము. बाबा ने अपने को బాబాకి कैसे అనేక एक పిల్లలు विजयी के ఉన్నారు. रूप में వేరు వేరు రకాలు. सारा समय, మరి బాబా ऐसा అందరిని कौन सा ఎలాగా दाग విజయవంతంగా लगाया ఉంచారు ఎప్పుడు? बाबा को साथ మరి रखते ఆ हैं సీక్రెట్ यही ఏమై है। ఉంటుంది? जैसे कि బాబా वरदाता बाप साथ తనతో में है, ఉంచుకోవటానికి भाग्य दाता साथ में है। ऐसी क्या बाबा ने దాత युक्तियां रखी దాత మనతో ఉన్నారు. जो बाबा सदा ठीक रहे। ये मेरे को आज बहुत चल బాబా रहा था कि ఏ हम రకమైన लोग भी ఐడియా వాడగలడు బాబా. बहुत परिस्थिति गुजर भी गए, अभी बाकी जो थोड़ा टाइम रहता है ఎప్పుడైనా పరిస్థితులు వచ్చి పరిస్థితి వెళ్ళిపోయిన क्रमानुसार తర్వాత हर एक के పరిస్థితి सामने अलग ఇంకా अलग కొంచెం వచ్చి వెళుతూ विपत्ति आती ఉంటాయి. है, కానీ अनेक సమయం परिस्थिति మాత్రం ఇంకా होती है, కొంచెం पर हम कैसे बात అనేక పరిస్థితులు संभालेंगे మన ఎదురుగా వస్తూ ఉంటాయి. तो उस प्रति మనం हम బాబాకి गहराई से సమానంగా ఎలా मनन అవ్వాలి? चिंतन करेंगे और దాని ప్రకారం संभव संभव होगा దాని तो ప్రకారం जनवरी मास మనం में रोज చింతన बाबा చేయాలి. की
एक ना एक कोई बात को लेके కుదిరినట్లయితే हम अपनी स्थिति को भी वैसा बनाएंगे, జనవరి నెలలో क्योंकि మన पुरुषारत స్థితి बाबा కూడా ने है कि మనం బాబాతో మాట్లాడుకుంటూ మన शिव बाबा స్థితిని ने కూడా ఆ साथ విధంగా में తయారు दिया, చేసుకోవాలి. परंतु శివ जब भी బాబా నాతో पुरुषारत आया ఉన్నారు तो पुरुषारत అని से ही ఎప్పుడు बढ़ेगा, బాబా అనుకునేవాళ్ళు. ఆ రివార్డ్ तो कैसे किया ఆ बाबा ने, రివార్డు మన యొక్క సాధన ద్వారానే తయారయ్యింది. బాబా ఎలాగా अंत तक अंत ఇంత घड़ी तक बाबा ఉన్నతమైన देख रहे हैं, స్థితికి చేరారు. क्लास कराई, मुरली चलाई, कमरे में బాబా गए, ఎప్పుడు చివరి बेड వరకు पे కూడా बैठे, బాబా ఉన్నారు. दादी जी के లాస్ట్ हाथ में రోజు हाथ కూడా दिया, నైట్ కూడా క్లాస్ बस यज्ञ చేశారు. को समर्पित దాది किया, చేతిలో ఆయన చెయ్యి వదిలి और फिर बाबा ఆ पंखी बन के యజ్ఞాన్ని उड़ गए, మొత్తాన్ని దాది చేతిలో పెట్టి सब अपना తర్వాత काम బాబా पूरा करके गए, ఎగిరి వెళ్ళిపోయారు. जो कुछ करना था ఆయన पत्थर पे दीवार बना था, బాధ్యతలన్నిటినీ సమాప్తం कई बातों की अप्रूवल అంతా करनी थी, కూడా బాబా ఇచ్చేశారు. सब कुछ बाबा ने అన్ని किया, అప్రూవ్ मेहनत చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా అప్రూవ్ और చేశారు. जैसे లెటర్స్ एक రాయాల్సినవి वैज्ञानिक ఉన్నాయి ने అవి बच्चों రాశారు. को शिक्षाएं देते అంతా हुए చేశారు. प्रॉपर्ली छुट्टी भी ली, बेशक बाबा ने बोला नहीं मैं जा रहा हूँ, పిల్లలందరికీ చెప్తూ क्योंकि बाबा के अंदर ये था कि यज्ञ तो बाबा का है, यज्ञ तो चलेगा ही, मैं तो निमित्त हूँ, బాబా ఎప్పుడు కూడా इसलिए सभी लोगों ఆలోచించేవాళ్ళు को యజ్ఞం जल्दीबाजी అన్నది मत బాబాది, कीजिए, నేను నాది కాదు, నేను ऐसा నిమిత్తం रिजल्ट, మాత్రమే ऐसा అనుకునేవారు. निरंतर एक ऐसी स्थिति మీరెప్పుడు बनाइए, కూడా స్వయాన్ని విజయవంతంగా చేసుకోండి. जैसे ఈ परिस्थितियों స్థితిని बाबा कहता था నిరంతరంగా नथिंग, ఉంచుకోవాలి. ఎలాగంటే हर बात के लिए बाबा कहता था नथिंग ఏ न्यू, పరిస్థితి వచ్చినా ఏది కొత్త बाबा కాదు की అన్న भी భావన गर्दन में రావాలి. जसोदा कुछ समय से बीमार थी, బాబా तो बाबा భార్య ने బాబా मुझे భార్య सलाह दी कि तुम బాంబేలో अपने साथ ఉండేవాళ్ళు. ले जाओ జసోదా बॉम्बे, మాత్రం इसकी सेवा బాబా करो, చెప్పారు, फिर उसने शरीर त्यागा, నువ్వు కూడా వెళ్ళి ఆమెకు సేవ చెయ్యి అని చెప్పారు. అక్కడే बाबा को తన समाचार శరీరాన్ని मिला, వదిలేరు. तो బాబాకి ने న్యూస్ कहा వచ్చింది. बच्ची का सब कुछ करके भोग लगाओ, బాబా చెప్పారు, "సరే, అక్కడే बाबा చేసేసంతా के అక్కడే दिल భోగ్ से ఆఫర్ किसी చేయండి का అన్నారు. संकल्प नहीं चला, तो ऐसा नहीं బాబాకి कि बाबा के ఒక్క सामने ఆలోచన बातें కూడా नहीं, రాలేదు तो బాబాకి. नॉर्मल जो कुछ आती है वो तो आती है, బాబాకి బాబా ఎదురుగా పరిస్థితులు రాలేదని కాదు, పరిస్థితులు खाने को వచ్చినా नहीं मिला, ఆయన ये सबके लिए విజయవంతంగా करना, ఎదుర్కొన్నారు. ఆయనకి భోజనం వచ్చినా రాకపోయినా, बाबा जी భోజనం देखिए దొరికినా थोड़ा सा దొరకకపోయినా वजन ఆయన कम हो गया था, तो సంతోషంగానే बीमार उన్నారు. कोई नहीं हो, भाई अब शरीर छोड़ने पे आ रहा है, దాది इतने दिन గుల్జార్ खाया नहीं है, దాది గుల్జార్ చెప్పారు, మేమందరం బరువు తగ్గాం तो గానీ ఎవరం ताकत సిక్ शक्ति అవ్వలేదు देते అని हैं, कुछ చెప్పారు अपनी బెగరీ हिम्मत होती है, టైంలో. निश्चय का बल है, हर एक चीज का बल था ना, ज्ञान सिर्फ नहीं था, బాబా ज्ञान మనకి बल था, శక్తిని ఇచ్చారు, वो एक మనలో बल ఉన్న था, నిశ్చయం, మనకి तो ఆ कभी పవర్ कभी हमें भी వచ్చింది, सोचना పవర్ पड़ता है లభించింది, कि हमारे में वो నాలెడ్జ్ बल పవర్ है, వచ్చింది. बहुत जरूरी है, ఆ శక్తి అన్నది మనలో ఉందా? और कोई भी बात आती है तो कुछ सिखाने के लिए, कुछ मजबूत बनाने के लिए, అంతా कुछ ఏదైతే सीखते भी हैं और వస్తుందో मजबूत అంతా भी కూడా बनाते हैं, మనకి बातें నేర్పించడానికి आए नहीं వస్తారు. तो पता कैसे चले, మనం దాని ద్వారా నేర్చుకుంటాము, స్ట్రాంగ్ గా కూడా అవుతాము. तो इसलिए అది మనం संतुष्टा पर हम స్ట్రాంగ్ గా विश्वास చేసేందుకే किए, పరిస్థితులు మన ఎదురుగా వస్తాయి. पूरा पुरुषार्थ कर रहे हैं, మనం ఇక్కడ कल సంతుష్టత काफी గురించి प्रश्न उत्तर మాట్లాడుతున్నాం. ऑफिस में चले कि संतुष्टा का मतलब ये नहीं कि నిన్న आप ఎన్నో క్వశ్చన్ कोई ఆన్సర్స్ इम्प्रूवमेंट వెళ్తూ नहीं ఉన్నాయి. करनी है, प्रोग्रेस नहीं करनी है, परिवर्तन नहीं करना है, कि हम तो संतुष्ट हैं, ఏ రకమైన పరివర్తన, ఇంప్రూవ్మెంట్ ఉండకూడదని जहाँ కాదు. जैसी जैसी जरूरत है उसकी चर्चा करना, ఎక్కడ ఏది उसका అవసరం प्रयास करना, दृढ़ అది संकल्प డిస్కస్ रखना, చేయాలి. ये सब बहुत जरूरी है, तो आज है कि దాని ప్రకారం संतुष्टा का డిటర్మైన్ बीज థాట్ కూడా ఉండాలి. सर्व प्राप्ति है, బాబా ఈరోజు చెప్తున్నారు, సంతుష్టత संगम యొక్క युग का विशेष ప్రాప్తి वरदान है అంటే संतुष्टि, సర్వ ప్రాప్తులు. ఈ సంగమ యుగంలో విశేషమైన ये ఆశీర్వాదం समझ ఏమిటి जाता है, అంటే సంతుష్టత. संगम युग సర్వ का विशेष ప్రాప్తులు वरदान संतुष्टता है, సంగమ యుగంలో లభిస్తాయి. इस నిరంతరం संतुष्टि మనం का ఇది बीज గుర్తుంచుకోవాలి. सर्व प्राप्तियां हैं, ఈ సంతుష్టత असंतुष्टता యొక్క का बीज ప్రాప్తి स्थूल సర్వ व ప్రాప్తులు. सूक्ष्म अप्राप्ति है,
అసంతుష్టత యొక్క బీజం ఏమిటి అంటే ఏదో तो आप ब्राह्मणों का तो భౌతికమైనవి गायन है లేకపోవడం. अप्राप्य బ్రాహ్మణుల नहीं యొక్క कोई పొగడత वस्तु ఏంటంటే ब्राह्मणों के खजाने में ఏది కూడా కొరత अर्थात లేదు ब्राह्मणों के మీ जीवन యొక్క में బ్రాహ్మణ ఖజానాలో फिर అని. असंतुष्टता क्यों సంతుష్టత जब वरदाता के भंडार भरपूर है సంతుష్టత ఉన్నప్పుడు అసంతృప్తి ఎలా इतनी बड़ी ఉంటుంది? प्राप्ति है సర్వప్రాప్తులతో फिर నిండుగా असंतुष्टता బ్రాహ్మణ क्यों జీవితం ఉంటుంది. तो बाबा जो कहे ना అసంతుష్టత विशेष ఎందుకుంది? वरदान है బాబా మనకి संतुष्टता విశేషమైన विशेष वरदान వరదానాన్ని ఇచ్చారు. సంతుష్టత कैसे యొక్క हमको 24 వరదానాన్ని घंटे ఇచ్చారు. हर दिन ఎలాగ 24 గంటల్లో संपूर्ण ప్రతిరోజు संतुष्ट रहें సంతుష్టంగా ఉండాలి. सर्व प्राप्तियों की जीवन సర్వప్రాప్తులు क्या कमी సర్వప్రాప్తులని है పొందాలి. हम्म, మనలో यही बातें ఏమి फिर లోటు अपने ఉంది? सोचने में ही हो जाता है ना ఆలోచించండి. अपने संकल्प में ही మన कोई कमजोरी ఆలోచనల్లో होती है तो वो कमी बन जाती है ఉంటుందంటే మన ఆలోచనల్లో బలహీనత అది. అదే इसलिए सभी మనకి इसी पर अटेंशन లేనట్లు. देके और आगे पुरुषार्थ करते रहो सर्व అందరూ प्राप्तियों కూడా की దీనికి जीवन అటెన్షన్ ये పెట్టి हमारा वरदान है దీనితో నిర్వహిస్తున్నారు. कौन सी మీరు प्राप्ति नहीं మీరు है సర్వప్రాప్తులతో जीवन में నిండుగా ఉన్నట్లు వరదానాన్ని ఇవ్వాలి. भंडार बाबा గుర్తుంచుకోండి. के भरपूर ఇక్కడ हमें ఏది वरदान మిస్ मिला है అయ్యేది లేదు. మీ యొక్క ఖజానా ఓవర్‌ఫ్లో सर्व అవుతూ ఉంది. प्राप्ति है ही है ओम शांति మనము సర్వప్రాప్తులతో నిండుగా अव्यक्त ఉన్నాము. मुरली रिवीजन అవ్యక్త మురళి 1929 రివిజన్ से ज्ञान के रतन 1969 और నుండి स्मृति అవ్యక్త के మురళి मोती రివిజన్ ఈరోజు అవ్యక్త మురళి अव्यक्तवाणी బాబా అంటున్నారు, अनेक हैं యోగిగా 27 పవిత్రంగా दिसंबर ఈ 1964 సర్వప్రాప్తులు అన్న వరదానాన్ని योगी भव పొందండి. और पवित्र भव ఫస్ట్ द्वारा క్లాస్ ఏది? वरदानों की మొట్టమొదటిలో प्राप्ति సత్యయుగంలో రావటం फर्स्ट क्लास రాకుండా कौन ఉండటం. सी है? మీకు वे सतयुग के ఫస్ట్ క్లాస్ आदि में नहीं आ सकते जब మీకు आप लोग उनको డ్రామా प्रयास में आने नहीं డ్రామా देते మీకు ఫస్ట్ तो క్లాస్‌లోకి ड्रामा भी రానివ్వకుండా फर्स्ट తయారు क्लास చేస్తూ में ఉంటుంది. మీరు आने का ఫస్ట్ క్లాస్‌లోకి अधिकारी వెళ్ళాలి नहीं అంటే बना ముఖ్యంగా सकते ప్రాక్టికల్‌గా 2 ముఖ్యమైన फर्स्ट బ్లెస్సింగ్స్ क्लास में ఉండాలి. ఒకటి आने के लिए यह పూర్తి मुख्य అంధకారంలో 2 పూర్తి वरदान प्रैक्टिकल रूप అమాయకత్వంలో में ఉండాలి. चाहिए మొం ఆహ్, विस्मृति తర్వాత या పవిత్రత ఉండాలి. अपवित्रता क्या होती అపవిత్రంగా है ఉండకూడదు. इसकी మీరు సంగమ अवधारणा యుగంలో होनी ఉన్నారు. चाहिए మీరు ఈ సంస్కారాన్ని तुम ప్రాక్టీస్ संगम చేయండి. पर దాని ద్వారా మీరు, उपस्थित होना మీరు తండ్రికి तो మీరు ऐसा अनुभव हो कि హ్మ్. यह సంస్కారాలు మీలో संसार व లేనట్లయితే स्वरूप मेरा మీరు नहीं है గత జన్మలో लेकिन मेरे पास्ट అందరూ जन्म का था और अब है नहीं సంస్కారాలు ఈ జన్మే కావు. मैं तो గత జన్మ ब्रह्म हूँ సంస్కారాలు ఈ జన్మవి और కాదు. यह तो మీరు शूद्रों के బాబా అంటున్నారు, संस्कार మీ ఫీలింగ్స్ ఎలా व ఉండాలంటే उनका నేను स्वरूप బ్రాహ్మణుడిని, అంటే ఈ రూపంలో సంస్కారం ఇవి బ్రాహ్మణ ऐसे अपने సంస్కారాలు से కాదు भिन्न అని. ఈ अर्थात సంస్కారాలని दूसरों के మీ నుండి संस्कार సెపరేట్‌గా అనుభవం చెయ్యండి. అవి ऐसा ఎవరివో अनुभव సంస్కారాలుగా हो అనుభవం చెయ్యండి. అంటే इसको कहा ప్రేమగా जाता है సాక్షిగా न्यारा అవుతారు. ఎలాగైతే अर्थ దేహం మరియు శరీరం 2 వేరు जैसे వేరుగా देह ఉంటారో, और देही మీ యొక్క अलग మనసు अलग वस्तुएं हैं దానితో మిక్స్ అయ్యి ఉంటే, लेकिन अज्ञानवश इन స్మృతి दोनों को దానితో मिला మిస్ అయ్యి दिया ఉంటే, है అదే విధంగా నాది वैसे ఆ మాట ही मेरे को मैं పొరపాటున समझ కూడా लिया రాదు. है तो इस మీరు गलती के ఈ कारण నాది అన్న कितनी మాట వచ్చింది परेशानी అనంటే, దాని ద్వారా व दुख దుఃఖంలోకి व వస్తారు, अशांति అశాంతిలోకి प्राप्त వస్తారు. की ఈ విధంగా సంస్కారాలను ऐसे ही మర్చిపోవాలి. यह అపవిత్రతని ఇదిగా अपवित्रता చేసుకోవద్దు. और బ్రాహ్మణుల विस्मृति के సంస్కారం కాదు, संस्कार అది శూద్రుల जो సంస్కారం. मेरे अर्थात ब्राह्मणपन के नहीं అది శూద్రుల लेकिन जो సంస్కారం. शूद्रपन के हैं उनको मेरा समझने से
माया के वश वह परेशान हो जाते हो, अर्थात ब्राह्मणपन की शान से परे दूर हो जाते हो। यह छोटी सी నాది भूल ఏదైనా నాది అని छिपकर అనుకోవటంటే कहीं మాయలో यहाँ ప్రభావితం मेरे అవుతారు. संस्कार तो మీరు नहीं थे, అశాంతిగా అయిపోతారు. అంటే यहाँ మీరు कहीं బ్రాహ్మణుల యొక్క यह मेरा గౌరవాన్ని स्वरूप तो नहीं है। పోగొట్టుకున్నట్లు. మరి అందుకోసం समझे? మీరు ఈ మిస్టేక్ तो ఏమైనా पहला ఉందో पांच సంస్కారాల్లో మీరు पवित्र भव। చెక్ చేసుకోండి. वह योगी మరి भव అర్థమైందా? को प्रैक्टिकल ఎప్పుడైతే स्वरूप మీరు बनो, ఫస్ట్ तब లెసన్‌ని ही बाप యోగి समान మరియు और बाप के పవిత్రత समीप అన్న आने ఫస్ట్ के పాఠాన్ని अधिकारी ప్రాక్టీస్‌లో बन सकते हो। తీసుకొస్తారో, అప్పుడు ఈ విధంగా अच्छा, మీరు తండ్రి अब हम लोग సమానంగా, తండ్రికి सुनेंगे। ओम తండ్రికి शांति। సమీపంగా అవుతారు. ఓం శాంతి.